రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సమీపంలో ఉన్న షాప్లో చాక్లెట్స్ తిన్న విద్యార్థులు తరగతి గదిలోనే మత్తులోకి జారుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గమనించిన విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు పలు విధాలుగా ప్రశ్నించారు. తరచుగా పాన్ డబ్బాలో లభించే చాక్లెట్ను తిన్నామని విద్యార్థులు చెప్పారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉపాధ్యాయులు. దీంతో రంగంలో దిగిన పోలీసులు పాన్ డబ్బాలో ఉన్న యాజమాన్యం ప్రశ్నించింది. చాక్లెట్ను స్వాధీనం చేసుకొని ఎస్ఓటీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఈ పాన్ షాప్ లో చాక్లెట్లు తిన్న విద్యార్థులంతా కూడా చిన్నప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ సమీపంలోని ఈ పాన్ డబ్బాలో లభించే చాక్లెట్లు తరచూ కొంటూ విద్యార్థులు తిని తరగతి గదిలో మత్తులోకి జారుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి వారి ప్రవర్తన చూసిన పాఠశాల యాజమాన్యం ఒక్కసారిగా కంగు తిని పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి తీయగా ఈ చాక్లెట్ లో గంజాయి అయిన మత్తు పదార్థం కలిగి ఉండడం వల్ల అది తిన్న విద్యార్థులంతా కూడా ఆ మత్తులోకి జారడం, అలాగే వింతగా ప్రవర్తించడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాన్ షాప్ యజమాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న పాన్ షాపుల్లో కూడా ఇది తరహాలు ఏమైనా ఈ మత్తు చాక్లెట్లు ఏమైనా విక్రయిస్తున్నారా అన్న కూరలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కృష్ణ, చాక్లెట్ సంబంధించిన కంపెనీ వాదన ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం ఆ విద్యార్థులందరినీ కూడా వింతగా ప్రవర్తించిన విద్యార్థులందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ చాక్లెట్ యజమాని విచారణ చేపడితే అవి మత్తు చాక్లెట్లు లేదంటే నాసి రకమా, ఎక్స్పైరీ అయిన టాబ్లెట్ చాక్లెట్ల ఇవన్నీ తనకు తెలియదని, తనకు రెగ్యులర్ గా తెచ్చిచ్చే ఆటోలో తెచ్చిచ్చే వ్యక్తి ఇవ్వడం, వాటిని ఈ చిన్నారులు కొనుగోలు చేస్తే వాటికి అమ్మడం ఇంతవరకే తనకు తెలుసు అని చెప్తున్నారు. వీరికి ఎక్కడి నుంచి చాక్లెట్లు వస్తున్నాయి ఏంటి అనే దానిపైన ఎస్ఓటి పోలీసులు అలాగే లైటర్ పోలీసులు కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.